హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పార్ట్ 4 చూపిస్తున్నా. అది ఏంటి అంటే వనస్థలిపురం నుంచి మణికొండకి మేము వెళ్తున్నాం అన్నమాట. అక్కడ రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము. రిలేటివ్స్ అంటే ఇంకా అంతకు మించి అని చెప్పాలన్నమాట, అంత క్లోజ్. సో వాళ్ళ ఇంటికి, మణికొండలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో వనస్థలిపురం నుంచి 3:30 అరౌండ్ 4కి అనుకుంటా స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా నేనైతే టైం చూడలేదు. సో ఆ టైంకి బయలుదేరాము. సో మేము మణికొండకి వెళ్ళేటప్పటికి లైట్గా లైటింగ్ అనేది తగ్గిందనమాట. సో టైం అరౌండ్ 6:30 ఆర్ 7 అవ్వచ్చు. సో ఇది మణికొండలో ఉండే వాళ్ళ గురించి, మేము ఎక్కడ స్టే చేసాము, ఏం చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు అనమాట. మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ వనస్థలిపురం నుంచి నాకైతే ఊరి పేర్లు అన్నీ కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ మేము వెళ్ళే ఏరియా అంతా కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది లేకుండా చాలా బాగుందన్నమాట. ఫ్రీగానే వెళ్ళాము. హైదరాబాద్ అంతా హెవీ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడైతే సాఫీగా వెళ్ళిపోయింది ప్రయాణం. మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకుందాం. మనకైతే ఇక్కడ డజన్ లెక్కన ఉంటాయి మామిడి పళ్ళు, ఇక్కడైతే కేజీ లెక్కన ఇస్తున్నారనమాట. మేమైతే డజన్లు, అర డజను అలా కొంటాం కదా. సో అక్కడైతే అన్ని కేజీలు అనమాట. కేజీ 50 రూపీస్, అది 60, 70 అలా ఉన్నాయన్నమాట. ఊరి పేర్లు మనకి మారే కొద్దీ రేటు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క చోట అయితే తక్కువ ఉంటున్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అయితే ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము. తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ అన్నీ కూడా సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా, ఎక్కడ కూడా చెట్లు అవి చూడటానికి అవి ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక చోట ట్రాఫిక్ జామ్ అయిందని ఆగాము. అక్కడ బిల్డింగ్స్, కళ్యాణ మండపాలు సైడ్ బై సైడ్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఎక్కామండి. అక్కడైతే నిజంగా ఆ ఫ్లైఓవర్ ఎక్కి అసలు అంతు లేదన్నమాట. ఎంత పొడుగు ఉందో నిజంగా. కార్స్ కూడా అంతే ఫాస్ట్గా ఎక్కడ ఆగడానికి లేదు. చూసారా, ఇక్కడ ఇదంతా కూడా కళ్యాణ మండపం అనమాట. అంత లగ్జరీ కళ్యాణ మండపాలు ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా అంటే చాలా లగ్జరీగా చాలా బాగా కట్టారు. ఇక్కడ ఫ్లైఓవర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఎంతసేపటికి మనకి తరగదే. ఆ సైడ్ బై సైడ్ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే మాత్రం 40 ఫ్లోర్స్ అలాగా ఉన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది ఏరియా మాత్రం. చూసారా, లైటింగ్ కాస్త తగ్గుతూ ఉంది. మా జర్నీ అది కొనసాగుతూ ఉంది అలాగా. సో ఇక్కడ మనం దగ్గరికి వచ్చేసాము మణికొండ ఏరియాకి, గోల్కొండ ఏరియాకి. వాళ్ళు ఉండే ఏరియాకి గోల్కొండకి 2 కిలోమీటర్స్ అనమాట. అది కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మణికొండలో వీళ్ళు ఉండే ఏరియా అంతా సెలబ్రిటీస్ ఏరియా అనమాట. సో అది మీతో షేర్ చేసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూసారా, చేప షేప్లో బిల్డింగ్ అని కట్టారు. చాలా బాగుందన్నమాట చూడటానికి. మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుందో కానీ. మనమైతే మణికొండ వచ్చేసామండి. లైట్గా లైటింగ్ తగ్గుతూ ఉందన్నమాట. అక్కడంతా కూడా ఇదివరకు 6 years బ్యాక్ అంతా రాక్స్ తోటి, చెట్లతోటి ఉండేదంట. సో ఇప్పుడైతే కూడా స్టిల్ ఇప్పటికీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడంతా కొండలన్నీ కూడా బద్దలు కొట్టేసి బిల్డింగ్స్ అని కడుతున్నారన్నమాట. ఈ ఉండే ఏరియా మాత్రం చాలా బాగుంది. మేము డెస్టినేషన్కి వచ్చేసాము. మేము వెళ్ళాల్సిన ప్లేస్ రిలేటివ్స్ ఇంటికి వచ్చేసాము. సో ఇది నైట్ వ్యూ అనమాట. నేను చూపిస్తున్న ఏరియా అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉండేది వీళ్ళ ఇల్లు ఎక్కడ, అండ్ యాంకర్ ప్రదీప్ ఉండే ఇల్లు కూడా చూపిస్తాను మీకు. సెలబ్రిటీస్ అంటే సీరియల్ యాక్టర్స్ అండ్ జబర్దస్త్లో ఉండే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలోనే ఉంటున్నారు. సో నేను అన్నీ కనుక్కునే చెప్తున్నాను. నేనేదో అంటే ఏదో చెప్పాలని కాదు. ఈ ఏరియా అంతా కూడా
ఇక్కడ మణికొండ ఏరియా అనమాట ఇది చూపించేదంతా కూడా. ఈ దారిలో మనకి నల్లపోచమ్మ టెంపుల్, అక్కడ కూడా ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సీరియల్స్లో మనకి నల్లపోచమ్మ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో అక్కడే ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఈ చూపిస్తున్న ఏరియా అంతా కూడా యాంకర్ ప్రదీప్ అండ్ సీరియల్ యాక్టర్స్, సెలబ్రిటీస్, అండ్ ఇక్కడ చూపిస్తున్నది మన శుభక్క ఉంది కదా, తను ఉంటుంది. ఇక్కడ యాంకర్ ప్రదీప్ ఉండే హౌస్ అయితే ఇదేనండి, మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను. గేటెడ్ కమ్యూనిటీ. సో ఇల్లు కూడా చాలా బాగుంది. లోపలికి చూస్తుంటే ఎంత సెక్యూరిటీతో హై అలర్ట్తో ఉన్నారనమాట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు కదా. సో ఇదే అనమాట. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో గేట్స్ కనిపిస్తాయి, కార్స్ అవన్నీ. సో ఇదే ప్రదీప్ మాచిరాజు. ఎందుకంటే మేము గోల్కొండకి వెళ్ళే దారిలో ఇది తీసానమాట. చెప్పారు చాలామంది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, ఇది ప్రదీప్ వాళ్ళు సెలబ్రిటీస్ ఉండే ఏరియా అని చెప్పేసి. సో ఇదే అనమాట, సెక్యూరిటీ ఉన్నారు కదా. సో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.